ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మరి మన కంపారిజన్ చేసుకున్నప్పుడు ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఎన్నికలలో మేనిఫెస్టోలో ఏం చెప్పిందో తూచా తప్పకుండా అమలు చేయడంతో పాటు కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించాడు. నిన్నగాక మనం చూసాం, శ్రీ సిటీకి పోయాడు. ఆ శ్రీ సిటీ నేనే పెట్టానంటాడు. అది గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటిదని అందరికీ కూడా తెలిసినా కూడా ఖాతాలు వేసుకోవాలనుకుంటాడు. ఏ ఉపయోగపడేటువంటి పని రాష్ట్రానికి ఏమి చేయలేదు. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో అతను ఆర్థికంగా ఎన్నో అప్పులన్నీ చేసి సంక్షేమం అమలు చేయకపోయినా సంక్షేమాన్ని అమలు చేస్తూ మరొక పక్కన పారిశ్రామికంగా నిన్న శంకుస్థాపన చేసినట్టు 15 ప్రాజెక్టులు, ప్రారంభోత్సవాలు చేసిన 15 ప్రాజెక్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ సిటీలో ఏర్పాటు చేసినటువంటివే. అప్పుడు వచ్చిన ప్రాజెక్ట్స్ని ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేసినట్టు మళ్ళీ ప్రారంభోత్సవం చేశాడు. అదే రకంగా దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి వచ్చినాయి 4 పోర్ట్స్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటిది, మన రాష్ట్రానికి బెనిఫిట్ ఉండేది కోస్ట్ లైన్. ఈ రాష్ట్రానికి ఉద్యోగ కల్పన జరగాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలన్నా అత్యంత ముఖ్యమైనటువంటిది రవాణా వ్యవస్థ. ఆ రవాణా వ్యవస్థలో 4 పోర్ట్లు కానీ, 9 షిప్పింగ్ హార్బర్లు కానీ, 17 మెడికల్ కాలేజీలు కానీ, అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో సచివాలయాలు కానీ, ప్రతి గ్రామంలో ఆర్బీకేలు కానీ, ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్స్ కానీ, నాడు నేడు రూపంలో స్కూల్స్ కానీ, నాడు నేడు రూపంలో హాస్పిటల్స్ కానీ, ఎన్నో రంగాలలో మౌలిక వసతులు కానీ ఎన్నో రకాల అభివృద్ధి చేసి ప్రజలకు ఆస్తి క్రియేట్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇటు సంక్షేమం ఇవ్వలేదు, ఇది ఏమి ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు అన్నీ కూడా చేసేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని అని చెప్పి ఆయనకు ఎప్పుడు వత్తాసు పలికేటువంటి మీడియా చేస్తున్నటువంటి ప్రచారం తప్పితే ఆయన ఏ రకంగా దేంట్లో కూడా అటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఏది చేయకపోగా ఇప్పుడు నిందలంతా ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది అని చెప్పి గత ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కుప్పగొల్లాయని ఏదేదో మాట్లాడుతూ ఉద్యోగస్తులు టార్గెట్ చేస్తూ వాళ్ళపైన కథనాలు వీళ్ళే ప్రచురణ చేసి దాని ప్రకారం వాళ్ళని వేధించడం సమంజసమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఐఏఎస్ ఆఫీసర్లను కానీ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళను వదలట్లేదు. ఏం చేస్తారా అధికారులు? ఈరోజు అధికారులు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఈరోజు ఒక ప్రభుత్వం ఉంటుంది, రేపు ప్రజాదరణ కొలిపి ఇంకో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. అంత మాత్రాన ఆ ప్రభుత్వాలకు ఏదైతే ఉంటుందో దానికి అనుసంధానం అధికారులు పనిచేస్తారు. అలా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్లు చేయడం, నోటీసులు ఇవ్వడం, వేధించడం సమంజసమా? ఇదే నేను ప్రశ్నిస్తున్నాం. అదే రకంగా అందరికీ కూడా తెలిసిన అంశమే. ఇక్కడ నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఉదాహరణకి ప్రతిజ్ఞ గారు అప్పుడు సీఎంఓలో, చంద్రబాబు నాయుడు గారు హయాంలో సీఎంఓలో పనిచేశారు. మరి ప్రభుత్వం మారిన తర్వాత ఆయనకు కీలకమైనటువంటి పోస్టుని ఇవ్వలేదా? సతీష్ చంద్ర గారి విషయంలో మేమేమన్నా రాంగ్గా వ్యవహరించామా? సాయి ప్రసాద్ గారు మీకు అత్యంత ఆప్తులు, సీఎంఓలో పనిచేశారని తెలిసి కూడా ఆయన రెవెన్యూ సెక్రటరీగా పెట్టుకొని అత్యంత బాధ్యతలు ఆయనకి ఇవ్వటం జరిగింది కదా. అధికారులపైన ఎందుకు మనకు కోపం? అలాగే ఠాకూర్ గారు మీ హయాంలో ఎలక్షన్స్ టైంలో డీజీపీగా పనిచేసిన ఠాకూర్ గారికి మేము అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పోస్టు ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదా? అలా అధికారులను ఎప్పుడు కూడా టార్గెట్ చేయకూడదు అన్నటువంటిది మా భావన. వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను అనుసరించుకొని వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు పలాని వ్యక్తులుగా ముద్ర వేసి వాళ్ళు హింసించే విధంగా మీరే ట్రయల్ చేస్తున్నట్టుగా పేపర్లో రోజు కథనాలు రాయించి వాళ్ళు వేధించడం సరైనటువంటి అంశం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రభుత్వం మీదుండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, శాశ్వతం కాదు ఎవరు కూడా. కానీ సిస్టమ్ శాశ్వతం. సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా తప్పు చేసినంటే యాక్షన్ తీసుకోండి. అటు రాజకీయ నాయకులను వదలకండి, ఇట్లా అధికారులు వదలకండి. కానీ అవి ఏమి ప్రూవ్ చేయకుండా, అవి ఏమి మీరే క్రియేట్ చేసుకొని పేపర్లలో రాయిస్తూ రోజు టార్గెట్ చేస్తూ వ్యవహరించేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది ఎప్పటికీ కూడా ఆరోగ్యమైనటువంటిది కాదు. అధికారులను టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? డిఎస్పీ పోస్టింగ్లు ఇస్తావు, ఒక సామాజిక వర్గం టోటల్గా పక్కన పెట్టేస్తారు. సామాజిక వర్గాలంటే భావనే ఏ రాజకీయ పార్టీకి రాకూడదు. ఎస్, మేము కొన్ని తప్పిదాలు చేసిన దానివల్ల మేము ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మీకు అధికారం ఇచ్చారు కదా. మీరు ఇలాంటి తప్పులు ఏవి కూడా చేయకండి, ఏ రకంగా టార్గెట్ చేయకండి. ఉద్దేశపూర్వకంగా ఈ మధ్యన చూస్తున్నాం రోజు పత్రికలలో గనుల రెడ్డి,
మైనరెడ్డి, ఇసుక రెడ్డి ఏంటండి ఇవి? ఎందుకంటే అలాంటి టార్గెట్స్ చేయడం?